యాంట్ అంకుల్ మీరు చెప్పేది నిజమేనా? అయితే నేను అర్జెంటుగా మా బ్లాక్ మమ్మీని పిలుచుకొని వస్తాను. ఇక్కడే ఉండండి, ఎటు కూడా పోకండి. అమ్మా, ఈ విషయం అర్జెంటుగా బ్లాక్ మమ్మీకి చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి మా బ్లాక్ మమ్మీకి ఏ జాబ్ లేకుండా చాలా బాధపడుతున్నాడు. ఇక్కడ వెనక ఒక అంకుల్ అయితే ఉన్నాడు కదా, ఆ అంకుల్ ఏం చెప్పాడు తెలుసా? బ్లాక్ మమ్మీకి ఒక జాబ్ ఇస్తానని చెప్పాడు. అది ఏంటంటే భూమి లోపల ఖరాబ్ అయిన కార్లన్నీ ఇరికిపోయాయంట మట్టి లోపల, అవన్నీ బయటికి తీయాలంట. ఆ కార్లన్నీ బయటికి తీస్తే ఆ కార్లన్నీ రిపేర్ చేసుకుని మేమే వాడుకుంటాము. ఏంటబ్బా, మా ఇంటి దగ్గర ఎవరబ్బా ఏడుస్తుంది? గ్యారేజ్ లోపల. యాంటీ, ఎవర్రా లోపల? నేను బ్లూ చాన్ని. అరే బ్లూ చాన్ తమ్ముడు, ఏం చేస్తున్నారు లోపల? బ్లాక్ మమ్మీ నన్ను లోపల బంధించాడురా. యాంటీ, బ్లాక్ మమ్మీ నిన్ను లోపలేసి లాక్ పెట్టేశాడా? అయిపోయాడు బ్లాక్ మమ్మీ. ఎక్కడున్నావు బ్లాక్ మమ్మీ? ఏం చేస్తున్నావు బ్లాక్ మమ్మీ? ఇక్కడ మా స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాను. అవుపిచ్చట్లే దర్శించాను, ముఖం కడుక్కుంటున్నాను రా, చల్లగా ఉన్నాయి నీళ్లు. అది కాదు బ్లాక్ మమ్మీ, నువ్వు అర్జెంటుగా నువ్వు బయటికి రా. ఎంత ధైర్యం ఉంటే బ్లూ చాన్ తమ్ముడిని మంచిగా గ్యారేజ్ లో లాకేసి పడిస్తావా? ఏంట్రా పొట్టోడా నువ్వు మాట్లాడేది? నేను బ్లూ చాన్ గానీ అరే రే, ఎందుకురా నెట్టి పడిస్తున్నావు స్విమ్మింగ్ పూల్ లో? అరే పిచ్చి బ్లాక్ మమ్మీ, బ్లూ చాన్ గాడు గ్యారేజ్ లోపల ఉన్నాడు. వాడు పాపం ఏడుస్తున్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో ఏంటో. అరే పొట్టోడా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంటే మార్నింగ్ నుంచి బ్లూ చాన్ గాడు లోపలే ఉన్నాడా? అరే సారీ రచించా, నేను అప్పటి నుంచి చూసుకోలేదురా. వాడి కోసం ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడున్నాడో తెలీదు. అరే రే బ్లూ చాన్, ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే సించనన్నయ్య, బ్లాక్ మమ్మీ నన్ను కావాలని లోపల లాకేసి పడేశాడ్రా. అదిగో విన్నావా బ్లాక్ మమ్మీ, నువ్వు కావాలని లాకేసావంట. ఒరే వాడు కామెడీ చేస్తున్నాడు రా, నేను కావాలని లాక్ చేయలేదురా పొట్టోడా. నేను ఎందుకు లాక్ చేస్తాను రా? సరే కానీ అరే పొట్టోడా, మార్నింగ్ నుంచి ఎక్కడ పోయారా నువ్వు? అమ్మో బ్లాక్ మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయాను కదా. నాకైతే ఒక అంకుల్ పరిచయమాడు. వెనకనే ఏదో ట్రో ట్రక్కింగ్ అంట. ట్రో ట్రక్కింగ్ నాకు ఏదో అనడం రావట్లేదు, కానీ అదేదో జాబ్ ఇస్తాడంట నీకు. ఏంట్రా షించాన్, టో ట్రక్కింగ్? అరే టో ట్రక్కింగ్ అంటే నీకు తెలుసారా? బ్లాక్ మమ్మీ చెప్పాడు అంకులు. ఏం చెప్పాడంటే భూమి లోపల పాతికపోయినా, అదే భూమి లోపల ఇరిగిపోయిన కార్లు అయితే ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ బయటికి తీయాలంట. ఒక్క నిమిషం ఆగ్రా, ఫోన్ లో జూమ్ చేసి చూస్తాను. నువ్వు చెప్పేది నిజమేనా? అరే రే, నిజంగానే అక్కడ ఏదో పెద్ద ట్రక్ ఉందిరా. ఇంకెందుకు బ్లాక్ మమ్మీ, లేటు పోదాం పదా. అరే షించాన్, నువ్వు చెప్పేది నిజమేనా, లేకపోతే ఏప్రిల్ వచ్చిందని చెప్పేసి ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఏదన్నా ప్రాంకులు చేస్తున్నావా? అరే నిజంగానే బ్లాక్ మమ్మీ, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? అప్పటి నుంచి ఎండలో ఎందుకు రాలేదనుకుంటున్నావు? అంకుల్ తోనే మాట్లాడుతున్నాను అప్పటి నుంచి బిజీగా. నాకెందుకో డౌట్ వస్తుంది, ఈ పొట్టోడు ఎప్పుడు కూడా నాకు హెల్ప్ చేయడు, ఫస్ట్ టైం నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. పిచ్చి బ్లాక్ మమ్మీ, నేను నీకు అది హెల్ప్ చేయడానికి ఇది చేయట్లేదు. అందులో దొరికిన కార్లన్నీ మనమే తీసుకోవచ్చంట ఫ్రీగా. అరే షించాన్, నిజంగానే రా, ఇక్కడైతే టో ట్రక్ ఉంది. కానీ ఏంట్రా షించాన్ నువ్వు అన్నది? అందులో దొరికిన కార్లన్నీ మనమే ఫ్రీగా తీసుకొచ్చా? అవును బ్లాక్ మమ్మీ, అంకుల్ చెప్పాడు. మరి అంకుల్ కి ఏం లాభం ఉంటుందిరా అందులో? ఫ్రీగా మనకి కార్లు ఇస్తే ఏం లాభము? యామో బ్లాక్ మమ్మీ, నువ్వే అడుగు అంకుల్ ని, నాకేం అర్థం కావట్లేదు అంకుల్ చెప్పేది. ఓకే, ఇక్కడికైతే వచ్చేసాము. హలో అంకుల్, ఇది మన షించాన్ గన్కి చెప్పారంటే కదా ఏదో జాబ్ ఉందని చెప్పేసి టో ట్రక్కింగ్. ఓ వాళ్ళ మామయ్యవి నువ్వేనా? ఫ్రాంక్లిన్ అంటే నువ్వే కదా, గుర్తుపట్టాను. ఓకే, ఇప్పుడు మాకు జాబ్ నిజంగానే ఇస్తారా, లేకపోతే ఇదేదన్నా ప్రాంక్ లాంటివి చేస్తున్నారా ఇద్దరు కలిసి? ఫ్రాంక్లిన్ చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నాకైతే ఈ టో ట్రక్కింగ్ అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. దానికి పని వాళ్ళు అయితే ఎవరో దొరకడం లేదు. అందుకే ఫ్రాంక్లిన్ నేనైతే మీ దగ్గరికి అయితే వచ్చాను. ఒకవేళ మీరు ఈ రోజు 2 కార్లు అయితే భూమి లోపల నుంచి బయటికి తీశారనుకో, మీకైతే ఆ కార్లు అయితే ఫ్రీగా ఇస్తాను. అండ్ అలానే ఫ్యూచర్ లో కూడా మీకైతే కొంచెం ఫ్రీగానైతే కార్లు ఇస్తాను అప్పుడప్పుడు. అంటే అవి భూమి లోపల పాతుకుపోయిన కార్లన్నీ మంచి కండిషన్ లోనే ఉంటాయా? ఓ ఫ్రాంక్లిన్, అదైతే నేను చెప్పలేను. ఒకవేళ మంచి కండిషన్ లో ఉంటే తీసుకోండి, లేకపోతే రిపేర్ చేపించుకొని వాడుకోండి, సరేనా? అయ్యా బ్లాక్ మమ్మీ, ఒప్పుకో బ్లాక్ మమ్మీ, రిపేర్ చేపించుకొని మనమే వాడుకుందాము. ఓకే సార్, నేనైతే ఒప్పుకుంటున్నాను. ఓకే ఫ్రాంక్లిన్, నీకైతే 2 లొకేషన్స్ అయితే పంపించాను. అక్కడికి వెళ్ళాక ఈ మెటల్ డిటెక్టర్ ఉంది కదా, దీన్ని బయటికి తీసి సిగ్నల్ అయితే ట్రేస్ చేయి. నీకు ఎక్కడెక్కడ వెహికల్స్ ఉంటాయో అక్కడెక్కడనైతే నీకైతే సింబల్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ కార్నైతే బయటికి తీ. ఓకే సార్, మేమైతే వెళ్ళిపోతున్నాము. ఓకే, ఇన్ని రోజులు నాకైతే జాబ్ లేదని చెప్పేసి చాలా బాధపడ్డాను రచించాను. అది కాదు బ్లాక్ మమ్మీ, నీకు ఫస్ట్ ఈ టో ట్రక్ చేయడం వస్తుందా? హరీషించాను, నిజమేరా బాబు, నేనైతే కార్లు బైకులు అయితే నడిపాను, అలానే పెద్ద పెద్ద ట్రక్కులు కూడా నడిపాను, కానీ ఇది టో ట్రక్ ఎప్పుడు నడపలేదురా. బ్లాక్ మమ్మీ, మన ఇంటి పక్కన శర్మాజీ అంకుల్ అయితే ఉన్నాడు కదా, ఆ శర్మాజీ అంకుల్ కార్ మీద టెస్టింగ్ చేద్దామా? అవును రచించాను, నువ్వు చెప్పింది అయితే చాలా కరెక్టే. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి కదా. శర్మాజీ అంకుల్ అసలే కొత్త కార్ అయితే కొన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, దీన్ని కిందికి లాగాలి. రిషించన్ కనెక్ట్ అయిపోయిందిరా కారు. బ్లాక్ మామియా, ఇప్పుడైతే నువ్వు కార్ అయితే కనెక్ట్ చేయడం అయితే నేర్చుకున్నావు కదా, కానీ ఇప్పుడు రిలీజ్ చేసేయాలి బ్లాక్ మామియా. అవును రిషించన్, అటాచ్ చేయడం అయితే నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు రిలీజ్ చేయాలి కదా.
రిలీజ్ చేయడానికి ఏ బటన్ నొక్కాలరా బాబు? ఇక్కడ చాలా బటన్స్ అయితే ఉన్నాయి. అరే పీచీ బ్లాక్ మమ్మీ, ఆ శర్మాజీ అంకుల్ కారు ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఊరే పొట్టోడా, ఇంకా అతుక్కొనే ఉందారా? అరే ఊసిపోయింది అనుకున్నాను కదరా బాబు. ఏం నొక్కాలరా? ఇది నొక్కుతేనేమో కార్ పైకి లేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ ఎన్ని బటన్లు ఉన్నాయి, ఏది నొక్కాలరా బాబు? అయ్యా బ్లాక్ మమ్మీ, సూపర్. ఇంకెందుకు లేటు? అంకుల్ అయితే లొకేషన్ ఇస్తే ఇచ్చాడు కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం పదా. కానీ అరే సించాన్ అన్నయ్య, అసలు మనం ఎక్కడికి పోతున్నాం నాకేమో అర్థం కావట్లేదు. ఒరే ఏంట్రా బ్లూ చాన్, నీకు అప్పటి నుంచి మాట్లాడుకున్నది ఏది కూడా అర్థం కాలేదా? ఆహా తెలియదు బ్లాక్ మమ్మీ, నాకు అర్థం కావట్లేదు. సించాన్ అన్నయ్య అప్పటి నుంచి ఏదేదో అంటున్నాడు, నువ్వు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు, నాకు అర్థమే కావట్లేదు. అరే బ్లూ చాన్, చెప్పేది విను. ఇది మామూలు ట్రక్ అయితే కాదురా. ఇప్పుడు మన పాత కార్లు లేకపోతే యాక్సిడెంట్ అయిన కార్లు అయితే ఉంటాయి కదా, వాటిని వచ్చేసి కొన్ని నెలల సంవత్సరాల తరబడి అక్కడనే పడేస్తే అది మట్టి లోపలికి వెళ్ళిపోతాయిరా. ఇప్పుడు మనం ఈ ట్రక్ అయితే ఉంది కదా, ఈ ట్రక్ తో ఆ వెహికల్స్ అన్ని భూమి లోపల నుంచి మళ్ళీ బయటికి తీయాలి. అమ్మా, నువ్వు భూమి లోపలికి తీసేదేందో గానీ మనమే భూమి లోపలికి వెళ్ళేటట్టున్నాం బ్లాక్ మమ్మీ. నీకు డ్రైవింగ్ రాదు, తొక్క రాదు. సర్లే గానీ అరే బ్లూ చాన్, నీకు అర్థమైంది కదా? యామా బ్లాక్ మమ్మీ, ఫస్ట్ అయితే అక్కడికి పోనివ్వు, చూస్తాను. A few moments later. ఓకే, ఫైనల్ గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ అరే షించాన్, ఏంట్రా విలేజ్ లోకి వచ్చామేంట్రా మనము? వామ్మ బ్లాక్ మమ్మీ, కొంప తీసి ఇదే విలేజ్ లో కార్ అయితే ఇరికిపోయింది అనుకుంటా. వామ్మ బ్లాక్ మమ్మీ, అయ్యాక ఆవులు కూడా ఉన్నాయి, పాలు తాగుదామా? ఒరే పొట్టోడా, వాటి ఓనర్ చూసాడనుకో ముడ్డి పళ్ళ కొడతాడరా నీది నాది. సర్లే గాని ఇక్కడ ఎక్కడ కూడా కార్లు ఇరికినట్టయితే అవుపించట్లేదే. అవును బ్లాక్ మమ్మీ, అసలు ఇక్కడ ఎవరైనా కార్లు నడుపుతారా? ఇది వచ్చేసి విలేజ్ కదా. వామ్మ బ్లాక్ మమ్మీ, ఆ విలేజ్ లో హెలికాప్టర్, ఏరోప్లేన్. అరే అటు కాదు ఇటు. రైట్ సైడ్ బ్లాక్ మమ్మీ, నువ్వు ఎటో చూస్తున్నావు? ఒరే నాకెందుకురా, మనం వచ్చింది కార్ కోసం. కానీ ఏంట్రా బాబు, ఇక్కడే తప్పిపోయేలాగా ఉన్నామేంట్రా మనము? అరే ఫస్ట్ అయితే రోడ్ ఎక్కి బ్లాక్ మమ్మీ, నీకు తెలివి లేదు పాడు లేదు. సర్లే కానీ ఇక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్దాము. వాము బ్లాక్ మమ్మీ, అక్కడ ఏరోప్లేన్ ల్యాండింగ్ చేస్తుంది, నాకు తెలిసి అక్కడే అనుకుంటా. ఒరే ఆగరా బాబు, మనకైతే మిడల్ డిటెక్టర్ అయితే ఇచ్చాడు కదా. ఈ వెహికల్ వచ్చేసి ఇక్కడ ఆపేద్దాము. ఇక్కడ దిగి మనమైతే సిగ్నల్ అయితే ట్రేస్ చేద్దాం. ఏమంటావు రచించాను బ్లూ చాన్? అవును బ్లాక్ మమ్మీ, మనమైతే ఇప్పుడు ట్రేసింగ్ అయితే మొదలు పెట్టేద్దాము. త్వరగానైతే ట్రేసింగ్ అయితే మొదలు పెట్టేసాయి. ఓకే, మెటల్ డిటెక్టర్ అయితే బయటకైతే తీసాను. ఏ సిగ్నల్ కూడా రావట్లేదు. ఒక్క నిమిషం, ఏంటిది గ్రీన్ కలర్ లైట్ వచ్చింది? ఓరి దేవుడా! వామో బ్లాక్ మమ్మీ, అంటే వెహికల్ ఉన్నట్టుంది. వా దేవుడా బ్లాక్ మమ్మీ, ముందు చూడు. ఒక్క నిమిషం ఆగరసించాను, సిగ్నల్ అయితే చాలా పెరిగిపోతుంది. అరే ఇక్కడే ఉంది కారు. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ, కార్ అంతా నల్లా పడిపోయింది. ఓకే ఓకే ఓకే, ఫైనల్ గానైతే మనకైతే ఒక కార్ అయితే దొరికిందిరా. బ్లూ చాన్ త్వరగా వచ్చి కూర్చో. కానీ బ్లాక్ మమ్మీ, మనమైతే ఆ కార్ ని చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఆ కార్ వచ్చేసి చాలా పాతగా అయిపోయింది కదా, దాన్ని ముట్టుకోగానే ఒకవేళ ముక్కలుగా అయిపోతే ఎలా? అరే నీకెందుకురా టెన్షన్, నేనున్నాను కదా. నువ్వు ఉన్నావనే కదా బ్లాక్ మమ్మీ నాకు టెన్షన్. సర్లే గాని ఫైనల్ గానైతే వచ్చేసాము. అమ్మ బ్లాక్ మమ్మీ, ఇక్కడ పొలం అంతా ఖరాబ్ చేస్తున్నావు. ఈ ఓనర్ చూసాడనుకో, నీ ముడ్డి పలక కొడతాడు మరి. అరే పొట్టాడా, నువ్వైతే ఒక్క నిమిషం ఆగు. అరే కార్ డైరెక్ట్ గా బయటికైతే వచ్చేసింది. ఇప్పుడు అటాచ్ చేయడం అయితే మిగిలి ఉంది. ఓకే ఓకే, కిందికైతే తీసుకెళ్ళాను, వెనక్కి వెళ్ళాను. అటాచ్ అయిందా రచించాన్? ఏంటబ్బా అటాచ్ కాలేదా? అరే షించాన్, అటాచ్ అయిపోయిందిరా. అమ్మా బ్లాక్ మమ్మీ, సూపర్. ఇంకెందుకు లేటు, త్వరగా తీసుకెళ్ళిపోదాము. ఎక్కడికి పోతున్నావు? కానీ అరే షించాన్, ఈ కార్ ఏంట్రా ఇలా అయిపోయిందంట్రా నల్లగా. కానీ బ్లాక్ మమ్మీ, అది చూస్తుంటే సూపర్ కార్ లాగా ఉంది కదా. అవునరా పొట్టాడా, నువ్వు చెప్పేది కూడా చాలా కరెక్టే. కానీ ఇక్కడ ఒక్క నిమిషం, ఇతని పర్మిషన్ అయితే తీసుకుందాము. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పొలంలో వచ్చేసి ఒక కార్ అయితే ఇరికింది. నేనైతే దాన్ని తీసుకొని వెళ్తాను. కానీ ఏంటి సార్ మీరు అలా కొడుతున్నారు? నా పొలం అంతా ఖరాబ్ చేసావురా నువ్వు. డబ్బులు తీ, బయటికి డబ్బులు తీ త్వరగా. ఏంటి సార్ మీరు మాట్లాడితే డబ్బులా? నేనేం చేశాను? ఏంటి ఏం చేసావా? అంత పెద్ద ట్రక్ ని నా పొలం లోపలికి తీసుకొచ్చావు, చూసావు కదా ఎంత ఖరాబ్ చేసావో నా పొలం అంతా. రే సారీ సార్, నీకైతే డబ్బులు కావాలి కదా, అంతే కదా. సర్లే ఇస్తాను. సరే, వెళ్ళేటప్పుడైతే నాకు 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ నుంచి కదులు, లేకపోతే ఇక్కడ నుంచి కదిలేద్దేలే. వామా బ్లాక్ మమ్మీ, ఆల్రెడీ పని మొత్తం అయిపోయింది కదా బ్లాక్ మమ్మీ, ఆ డబ్బులు ఇచ్చేసాయి. అరే పొట్టోడా, నా దగ్గర డబ్బులు లేవురా. ఓ నో అంకుల్ని గుద్దేశాను రా. వామా వచ్చేస్తున్నాడు బ్లాక్ మమ్మీ అని ముడ్డి పలగొట్టడానికి. ఓ ఏంటి సార్ మీరు నన్ను నెట్టి పడేశారేంటి సార్? అరే డబ్బులు ఏమంటే పారిపోతావేంటి? అరే ఆగ్రరే, మళ్ళీ నా డబ్బులు కూడా ఇవ్వకుండా నన్నే గుద్దుతావు కదా. ఏంటి డబ్బు లేకుండా ఇక్కడి నుంచి కదులుదాం అనుకుంటున్నావా? అది కదలనే లేవు నువ్వు ఇక్కడి నుంచి. అరే పాపం బ్లాక్ మమ్మీ, నువ్వు వాళ్ళ పొలం అంతా ఖరాబ్ చేసావు కదా, డబ్బులు ఇవ్వచ్చు కదా. కానీ అరే పొట్టోడా, నా దగ్గర ఉన్నదే 1000 రూపీస్. అది ఎక్కడికైనా సినిమాకి వెళ్దాం అనుకున్నాను రా. అరే పోతే పోనీ బ్లాక్ మమ్మీ, పాపం ఇచ్చేసే బ్లాక్ మమ్మీ. రే పైసలు ఇరా అంటే ఎక్కడి పోతున్నా? ఒరే మళ్ళీ పారిపోతావేంట్రా నువ్వు? ఇప్పుడు నీకు ఫైన్ పెంచానురా.
3,000 నాకు కావాలి. ఓ నో 3,000 అంటే నా దగ్గర లేవే. సరేలే ఇక ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో ఇక్కడ నుంచి. బ్లాక్ మామయ్య అదేదో ముందే ఇస్తే ఈ దెబ్బలన్నీ తప్పేవి కదా బ్లాక్ మామయ్య. అరే అదంతా పక్కకు పెట్టు. ఫస్ట్ వచ్చేసి కార్ వచ్చేసి మనం రిపేర్ చేయాలి కదా. కానీ అరే షించాన్, ఇది చూస్తుంటేనేమో పెద్ద రేసింగ్ కార్ లాగానే ఉంది, సూపర్ కార్ లాగా. కానీ ఇది రిపేర్ అవుతుందంటావా? అవును బ్లాక్ మామయ్య. ఏంటి బ్లాక్ మామయ్య వదిలేసావు? అరే పొట్టోడా, నేనేం చెయ్యలేదురా బాబు. ఇక్కడ రోడ్ సరిగ్గా లేదు కదా. ఏంట్రా మళ్ళీ అటాచ్ కావట్లేదేంట్రా ఇది? అందుకే బ్లాక్ మామయ్య డ్రైవింగ్ నేర్చుకో అంటే నీకు తొక్క డ్రైవింగ్ రాదు, యామి రాదు. అరే పొట్టోడా, ఒక్క నిమిషం ఆగరా, నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను చూడు. అరే యార్ ప్లీజ్ అటాచ్ అవ్వు. ఓకే, మళ్ళీ అటాచ్ అయిపోయిందిరా. ఏంటో బ్లాక్ మామయ్య, మనము విలేజ్ దాటి కూడా బయటికే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి లాస్ సెంటర్ సిటీకి వెళ్ళాలంటే చాలా దూరము. అప్పటి వరకు ఎన్నిసార్లు యాక్సిడెంట్ చేస్తావో ఏంటో. అరే ఒక్క నిమిషం ఆగరా. ఇప్పుడు యాక్సిడెంట్ అస్సలే కాదు, కార్ని పైకి లేపాను చూసావా? అలా ఎలా లేపావు బ్లాక్ మామయ్య? కారు వెనక టైర్లు. వామ్మా, నువ్వు ఎటు లేపినా కూడా యాక్సిడెంట్ అయితే చేసేటట్టే ఉన్నావు. అదిగో మళ్ళీ గుద్దేశావు. ఒరే ఎవడ్రా ఇక్కడ రాడ్డు పెట్టింది? అబ్బా జరగండ్రా బాబు. అమ్మయ్యా, రోడ్డు మీదకైతే వచ్చేసాం కదరా ఫైనల్ గా. సర్లే గాని బ్లాక్ మామయ్య, ఇప్పుడు ఈ డొక్కు కార్ని ఎక్కడ రిపేర్ చేపిద్దాము? అరే మన లాస్ సెంటోస్ కస్టమ్స్ ఉన్నాయి కదా, అందులోనైతే రిపేర్ అయితే చేస్తారు. కానీ ఎంత తీసుకుంటారో తెలియదురా, చాలా రేటే తీసుకునేటట్టున్నారు. సరే బ్లాక్ మామయ్య, ఎంతనైనా తీసుకొని వామ్మా, ఏంటి బ్లాక్ మామయ్య బ్రిడ్జ్ మీద నుంచి సముద్రంలోకి నెట్టి పడిస్తావా ఏంటి? అరే పొట్టడా, ఎందుకురా ప్రతిసారి అరుస్తున్నావు? ఏదో నేను రోజు నడుపుతున్నానారా ఈ టో ట్రక్? అరే బ్లాక్ మామయ్య జాగ్రత్త బ్లాక్ మామయ్య, బ్రిడ్జ్ కింద పడ్డామనుకో టో ట్రక్ కూడా ఖరాబ్ అవుతుంది మళ్ళా. 1 hour later. అమ్మయ్యా, ఆఫ్టర్ 1 hour ఫైనల్ గానైతే మేమైతే రీచ్ అయిపోయాం ఇక్కడికి. కానీ ఏంటి బ్లాక్ మామయ్య, కార్ కలర్ కొంచెం మారింది కదా, రెడ్ కలర్ అయిపోయింది ఏంటి? అంటే మనం చాలా స్పీడ్ గా పట్టుకొచ్చాం కదరా, దాని మీద ఉన్న దుమ్మంతా పోయినట్టుంది. అంటే ఇది ఒరిజినల్ గా కార్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుంది అనుకుంటా కదా. అరే ఎటు పోతున్నాం బ్లాక్ మామయ్య, దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసేసాయి. అరే అవును రచించాను, మర్చిపోయాను. ఒక్క నిమిషం ఆగు. ఈ గ్రీన్ కలర్ లైట్ నొక్కితే అదిగో అయిపోయిందిరా. ఇంకెందుకు లైట్ బ్లాక్ మామయ్య, కార్ ని ఫాస్ట్ గా లోపలికైతే తీసుకెళ్లి రిపేర్ చేపించుకొని పట్టుకొని రా. రామ్ ఫ్రాంక్లిన్, ఏంటిది ఇలా ఉందేంటి? చెత్త కుప్పలో తెచ్చినట్టు కారు. దీన్ని రిపేర్ చేపించడానికి మినిమం ఒక 2 లక్షలు అయితే అవుతుంది మరి. సరే గానీ దీని యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలుసా? దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఒక 400 కోట్లు. ఓకే, ఫైనల్ గానైతే కార్ అయితే రెడీ అయిపోయింది. నేను అనుకున్నట్టే ఇది వచ్చేసి చాలా పెద్ద సూపర్ కార్ అన్నమాట. రిపేర్ చేయడానికి చాలా తక్కువనే పడింది. కానీ దీన్ని అమ్మితే చాలా డబ్బులైతే వస్తాయి. మీరేమంటారు? ఈ కార్ని సెల్ చేయమంటారా లేకపోతే నా దగ్గరనే ఉంచుకోమంటారా? ఓరి దేవుడా, కార్ ఎగ్జాస్ట్ చూసారా ఎలా ఉందో? అరే షించాన్ బ్లూచాన్ ఏం చేస్తున్నారు? చూసారా కార్ ఎలా ఉందో? వామ్మో బ్లాక్ మామయ్య, ఏంటి బ్లాక్ మామయ్య ఇది సూపర్ కారా? వారి దేవుడా, ఏమన్నా ఉంది, సూపర్ గా ఉంది. బ్లాక్ మామయ్య ఎంత పడింది బ్లాక్ మామయ్య రిపేర్ చేయడానికి? అరే షించాన్, ఇది రిపేర్ చేయడానికి జస్ట్ 2 lakhs పడిందిరా. కానీ దీన్ని అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయిరా. వామ్మ, కానీ బ్లాక్ మామయ్య దీన్ని అమ్మకు బ్లాక్ మామయ్య నాకు చాలా బాగా నచ్చింది, మనమే ఉంచుకుందాము. అరే షించాన్, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్టేరా. ఈ కార్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. వెనక చూస్తున్నావు కదా ఎగ్జాస్ట్ ఎలా ఉందో. అరే ప్లీజ్ బ్లాక్ మామయ్య, ఈ కార్ ని అమ్మకు బ్లాక్ మామయ్య. ఫ్రెండ్స్, మీరు ఈ కమెంట్ సెక్షన్ లో ఈ కార్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కమెంట్ చేయండి. నేనైతే 10 కి 10 మార్క్స్ ఇస్తాను ఫస్ట్ కార్ కి. సర్లే గానీ, అరే బ్లూచాన్, నువ్వు వచ్చేసి టో ట్రక్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకో. 5 minutes లో వస్తాము, సరేనా? సరే బ్లాక్ మామయ్య, వెయిట్ చేస్తాను. ఓరి దేవుడు, అరే షించాన్ దీని స్పీడ్ చూసేవారా? ఒక సెకండ్ లో 100 దాటింది. అబ్బా, అరే ఏంటి బ్లాక్ మామయ్య ఇలా నడుపుతున్నావు? కొత్త కార్ బ్లాక్ మామయ్య ఇది. కానీ అరే షించాన్, నువ్వు గమనించావా? ఒక్క స్క్రాచ్ కూడా పడలేదురా కార్ మీద. అరే నిజంగానే బ్లాక్ మామయ్య, ఇంత మంచి కార్ ని ఎవడు బ్లాక్ మామయ్య పడేసింది పొలాలలో? అరే అవును రచించాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎగ్జాస్ట్ చూసావు కదా, వెనక నుంచి ఎలా ఫైర్ వస్తుంది అందులో నుంచి, అద్దిగో. వామ్మో బ్లాక్ మామయ్య, దీన్ని ఆర్సీ కార్ లాగా మాడిఫై చేద్దామా? అంటే ఏంట్రా, ఇప్పుడు దీన్ని మినీ ఆర్సీ కార్ గా మాడిఫై చేద్దామంటావా? అవును బ్లాక్ మామయ్య, సిమ్మిన్ అంకుల్ కి నేను ఫోన్ చేసి చెప్తాను, ఫ్రీగానే చేపిస్తానులే. ఓరే పొట్టోడా, నీకు కావాలంటే ఇంకొక డూప్లికేట్ కాపీ అయితే చేపించుకోవచ్చు కదా. దీన్నే మినీ ఆర్సీ కార్ గా చేపిస్తే అంత రేట్ పలకదనుకుంటారా? సరే బ్లాక్ మామయ్య, కానీ మనము బ్లూచాన్ తమ్ముడిని అక్కడే వదిలేసి వచ్చాం బ్లాక్ మామయ్య, నాకు చాలా బాధగా ఉంది. అరే పొట్టోడా, టో ట్రక్ చూసుకోవడానికి వాడిని అక్కడ ఉండమని చెప్పాను రా. అవునా బ్లాక్ మామయ్య, నేనేదో నీకు వాడి మీద ప్రేమ లేదని చెప్పేసి అక్కడ ఉండమని చెప్పాను. సరే గానీ అరే షించాన్, ఏంట్రా బ్రేక్ వేసినా కూడా బ్రేక్ పడలేదు? ఓరి దేవుడా, ఎటో పోతున్నాము. కార్ డ్యామేజ్. కార్ అయితే డ్యామేజ్ కాలేదురా, కానీ ఇక్కడ ఇరికిందేంట్రా ఇది? అరే ఎందుకు బ్లాక్ మమ్మీ, నీకు బ్రేక్ వేయడం కూడా రావట్లేదా?
తెలుసా బ్లాక్ మమ్మీ కార్ వచ్చేసి ఇక్కడ పడేసావు. అరే ఒక్క నిమిషం ఆగరా. ఓరి దేవుడా, దీంట్లో బూస్ట్ కూడా ఉందా? అరే డైరెక్ట్ గా లోపలికే పట్టుకొచ్చామేంట్రా మనం కార్ని. బ్లాక్ మమ్మీ చాలా సూపర్ గా పార్కింగ్ చేసావు. నాకైతే ఈ కార్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు, ఫాస్ట్ గా సెకండ్ కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదా. అరే అవును రచించాను, అంకుల్ ఏం చెప్పాడు, నీకైతే 2 లొకేషన్స్ అయితే పంపిస్తానని చెప్పాడు కదా. అంటే మనకి ఇంకొక కార్ అయితే దొరకబోతుందన్నమాట. అంటే బ్లాక్ మమ్మీ ఈ కార్ ఎంత అద్భుతంగా ఉంది అంటే సెకండ్ కార్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఏంటో. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదామా? హలో ఎక్స్క్యూజ్ మీ లేడీ, మీ కార్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు మీ కార్ కావాలంటే ఈ రోజు నైట్ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోండి, సరేనా? సరే బ్లాక్ మమ్మీ, బ్లూ చైన్ తమ్ముడు ఒక్కడే ఉన్నాడు బ్లాక్ మమ్మీ, ఫాస్ట్ గా పోనివ్వు. అవును రచించాను, ఫాస్ట్ గానైతే అక్కడికైతే వెళ్ళి బ్లూ చైన్ గానే తీసుకొని మళ్ళీ వేరే కార్ దగ్గరికి అయితే వెతుక్కుంటూ వెళ్ళిపోదాము. అమ్మయ్యా బ్లాక్ మమ్మీ ఫైనల్ గానైతే వచ్చేసాము. అరే బ్లూ చైన్ తమ్ముడు బాధపడకు, మేము వచ్చేసాము. ఇంకెందుకు లేటు బ్లాక్ మమ్మీ, వెళ్ళిపోదాం పదా. ఈ కార్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేద్దాము, సరేనా? మన టో ట్రక్ తీసుకొని ఇప్పుడు వెళ్ళంగానే మనకి మళ్ళీ సూపర్ కార్ వస్తుందా లేకపోతే ఏదైనా వెరైటీ కార్ వస్తుందా? ఏంటో బ్లాక్ మమ్మీ, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. నాకైతే చాలా ఆతృతగా ఉంది ఏం దొరుకుతుందో అని చెప్పేసి. అరే షించాననే యాండ్రా నువ్వు లోపల కూర్చున్నావు, ఎండ కొడుతుందిరా, నన్ను కూడా లోపలికి రానివచ్చు కదా. అరే బ్లూ చైన్ తమ్ముడు ఈ ఒక్కసారికి పైనే ఉండరా బాబు, మనము కొత్త కార్ అయితే పట్టుకొస్తాం కదా ఇప్పుడు, అప్పుడైతే నువ్వు లోపల కూర్చో, నేను అప్పుడు పైన కూర్చుంటాను, సరేనా? సరేరా షించానన్నయ్య. సరే కానీ బ్లాక్ మమ్మీ ఇప్పుడు మనం ఎక్కడికి పోబోతున్నాము? మళ్ళీ ఏదైనా విలేజ్ దగ్గరికి వెళ్తున్నామా యాంటీ? అరే కాదు రచించాను, ఈసారి ఈ లొకేషన్ వచ్చేసి సిటీ అవుట్స్కట్స్ ఉందిరా బాబు. యాంటీ సిటీ అవుట్స్కట్సా అంటే యాంటీ బ్లాక్ మమ్మీ? అంటే రచించాను సిటీ అవుట్స్కట్స్ అంటే మన లాస్ సెంటోస్ ఉంది కదా, లాస్ సెంటోస్ ఎండింగ్ కి వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి. యాంటీ బ్లాక్ మమ్మీ బీచ్ దగ్గరగా, కానీ బీచ్ ఇటు కాదు కదా. ఓరే లాస్ సెంటోస్ లో ఒక్క బీచ్ కాదరా, చాలా బీచ్లు అయితే ఉన్నాయి. ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. అమ్మయ్యా బ్లాక్ మమ్మీ ఇదేనా బ్లాక్ మమ్మీ లొకేషన్? వామ్మో లెఫ్ట్ సైడ్ లో చాలా కార్లు ఉన్నాయి బ్లాక్ మమ్మీ, కొంప తీసి ఇందులోనే ఏదో కార్ అనుకుంటా. ఓకే రే పొట్టోడా, మన దగ్గర అయితే మెటల్ డిటెక్టర్ అయితే ఉంది కదా, చెక్ చేద్దాం ఫాస్ట్ గా. కానీ అరే షించాన్ ఏంట్రా, ఒక్క సిగ్నల్ కూడా రావట్లేదేంట్రా? కానీ బ్లాక్ మమ్మీ ముందు చూడు బ్లాక్ మమ్మీ, ఒక కార్ ఉంది బ్లాక్ మమ్మీ కొత్తది. అండ్ అలానే ఇక్కడ చాలా పాత కార్లు కూడా ఉన్నాయి రషించాన్, కానీ ఏంటబ్బా సిగ్నల్ రావట్లేదు? కాంపతీసి కొంచెం ముందుకి పోవాలనుకుంటా బ్లాక్ మమ్మీ, ఫాస్ట్ గా పోదాం పదా, లేకపోతే ఎవడన్నా ఎత్తకపోతే ఎలా? కానీ అరే పొట్టోడా, కనీసం ఈ కార్ అయినా మంచి కండిషన్ లో దొరికితే రిపేర్ చేపించడం కూడా అవసరం ఉండదు కదా. అవును బ్లాక్ మమ్మీ, కానీ ఈ ప్రదేశంలో చూస్తుంటే చాలా ఎండలు ఉన్నట్టున్నాయి కదా, ఆ కారు కూడా చాలా ధ్వంసమైనట్టుంది. అవునరా పొట్టోడా, నువ్వు కూడా చెప్పింది చాలా కరెక్టే. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ దిగి చెక్ చేస్తాను. నాకు తెలిసి మెటల్ డిటెక్టర్ పాడైపోయిందా ఏంటి? ఒక్క నిమిషం, ఏదో సౌండ్ వస్తుంది. అరే షించాన్ గ్రీన్ లైట్ వచ్చింది, కానీ ఏంటబ్బా ఇక్కడ ఏ కారు కూడా అవుపించట్లేదు. అరే రే అవుపించిందిరా బాబు, ఇక్కడే ఉంది. అరే కానీ ఆంటీ బ్లాక్ మమ్మీ ఈ కారు దానికంటే చాలా ధ్వంసమైనట్టు అవుపిస్తుంది కదా. అబ్బా అరే నిజంగానే రా బాబు, ఆ కారన్నా కొంచెం మంచి కండిషన్ లో ఉంది, దీనికి టైర్లు కూడా లేవురా బాబు. సర్లే ఫస్ట్ అయితే దీన్ని టో చేద్దాం ఫాస్ట్ గా. కానీ బ్లాక్ మమ్మీ ఫస్ట్ టైం వచ్చేసి మనకి సూపర్ కార్ దొరికింది కదా, ఈసారి ఏ కార్ అనుకుంటావు అది? నాకు తెలిసి మామూలు కారే అనుకుంటారా బాబు, చూస్తుంటేనేమో అంత స్పెషల్ గానే అవుపించట్లేదు. దాన్ని రిపేర్ చేపించేంత వరకు అయితే మనకు తెలీదు ఇది ఎలాంటి కారు అనేసి. అరే బ్లాక్ మమ్మీ త్వరగానైతే అటాచ్ అయితే చేసేసాయి. కనీసం ఇదైనా అటాచ్ అవుతుందా లేకపోతే కాదా అంటే కొంపతీసి, ఎందుకంటే ఇది భూమి లోపలికి పోయింది కదా. అటాచ్ అమ్మయ్యా బ్లాక్ మమ్మీ బయటికి అయితే వచ్చేసింది, కానీ అటాచ్ కాలేదు బ్లాక్ మమ్మీ. ఓరి పొట్టడా ఒక్క నిమిషం ఆగరా. ఓకే ఫైనల్ గానైతే అటాచ్ అయిపోయిందిరా. వామ్మో యాంటి బ్లాక్ మమ్మీ ఎంత దుమ్మొస్తుంది ఏంటి బ్లాక్ మమ్మీ ఈ కార్ నుంచి. ఎన్ని సంవత్సరాలు ఉంది బ్లాక్ మమ్మీ అసలు ఈ మట్టిలో ఈ కారు? ఓరే ఏంట్రా, టో ట్రక్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది ఏంట్రా ఇది. ఓరి దేవుడా, మనం తీసుకెళ్లే కారు చాలా బరువుగా ఉందిరా. అంటే ఏంటి బ్లాక్ మమ్మీ బరువుగా ఉందంటే ఏంటి? అంటే అరే సించాన్ ఇది మామూలు కార్ కాదనుకుంటా, ఏదన్నా వెరైటీ కార్ అనుకుంటా. కానీ అరే పొట్టడా ఒక్క నిమిషం, ఇదేంట్రా పాము తిరిగినట్టు తిరుగుతుందేంట్రా అప్పటి నుంచి. అరే బ్లాక్ మమ్మీ అది నీ తప్పు బ్లాక్ మమ్మీ, దాని తప్పు కాదు. నువ్వు తన్ని ఫస్ట్ వెనక టైర్ లేపాలి కదా, గుర్తులేదా, మర్చిపోయావా? ఓ నో ఓరి దేవుడా, అరే రే రిమూవ్ అయిపోయిందేంట్రా ఇది. చిచ్చి దాన్ని రిమూవ్ కాదు బ్లాక్ మమ్మీ, డిటాచ్ అంటారు. అటాచ్ డిటాచ్. నువ్వు ఏం చదువుకున్నావు బ్లాక్ మమ్మీ, స్కూల్ కి పోయావా ఎప్పుడైనా? అరే పోలేదురా బాబు, నేను సెకండ్ క్లాస్ ఫెయిల్ అయ్యాను 2 times. బ్లాక్ మమ్మీ అంటే బ్లాక్ మమ్మీ పరువు తీస్తావేంటి బ్లాక్ మమ్మీ అనేది? నువ్వు 2 times ఫెయిల్ అయ్యావా బ్లాక్ మమ్మీ? నేను ఒకటేసారి ఫెయిల్ అయ్యాను. సర్లే కానీ ఒక్క నిమిషం ఆగరా బాబు, దీన్ని అయితే మళ్ళీ అటాచ్ చేద్దాం. అరే రే ఏంట్రా అటాచ్ కావట్లేదేంట్రా ఇది. ఓకే అటాచ్ అయిపోయిందిరా. అమ్మయ్యా బ్లాక్ మమ్మీ
కానీ ఫస్ట్ దీన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళు బ్లాక్ మమ్మీ. నువ్వు అంతా ఎలానో నడుపుతున్నావు, నాకు చాలా భయంగా ఉంది. ఓకే ట్రై చేస్తాను. అది గోరా స్తంభం మధ్య లోపల నుంచి పట్టుకొచ్చాను. కానీ ఏంట్రా ఇది మళ్ళీ పాములాగా తిరుగుతుందేంట్రా? వామ్మో బ్లాక్ మమ్మీ, ఇంకొక 2-3 సార్లు డిటాచ్ అయిపోయింది అనుకో ఇరిగిపోతుంది బ్లాక్ మమ్మీ. హుక్ ఒకటే ఉంది కదా మన దగ్గర. ఏంట్రా నువ్వు మాట్లాడేది? హుక్ అంటే ఏంట్రా? అరే పిచ్చి బ్లాక్ మమ్మీ, నీకు హుక్ అంటే కూడా తెలీదా? మన టో ట్రక్ కి ఒక తాడైతే ఉంది కదా, ఆ తాడుకి ఒక హుక్ అయితే ఉంది కదా బ్లాక్ మమ్మీ. ఆ కార్ ని పట్టుకుంది కదా, దాన్నే హుక్ అని అంటారు. ఓకే 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 సరేలే గాని ఇదేంట్రా రోడ్డు మీదకి వచ్చినాక కూడా పాములాగా డ్యాన్స్ చేస్తుందేంట్రా బాబు? అరే కానీ ఒక్క నిమిషం, దీన్ని పైకి లేపితే ఊగదనుకుంటా. అరే రే మర్చిపోయాను రా బాబు నేను. నీకంత సీన్ లేదు బ్లాక్ మమ్మీ, నువ్వు ఎప్పుడు కూడా పాములాగానే ఊగుతావు చూడు. సర్లే కానీ ఫాస్ట్ గానైతే వెళ్ళిపోదాం పదా. అరే బ్లూ చాన్ నువ్వు అయితే చాలా గట్టిగా పట్టుకో సరేనా? స్పీడ్ గా నడుపుతాను ఇప్పుడు నేను. అమ్మయ్యా బ్లాక్ మమ్మీ, నాకైతే చాలా ఆతృతగా ఉంది బ్లాక్ మమ్మీ. ఇది రిపేర్ అయినాక ఎలా అవుతుందో అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. ఓకే గ్రీన్ కలర్ బటన్ అయితే నొక్కేసాను. ఇప్పుడైతే డిటాచ్ అయిపోతుంది. అమ్మయ్య డిటాచ్ అయితే అయిపోయిందిరా. ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీ, లోపలికి అయితే తీసుకెళ్ళు, ఫాస్ట్ గా రిపేర్ చెప్పివు. ఓకే లోపలికైతే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కార్ ఎలా మారుతుందో ఏంటో, నాకైతే కొంచెం విచిత్రమైన కార్ లాగానే మారుతుందో అనిపిస్తుంది. ఓరి దేవుడా ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉన్నాయంట్రా బాబు దీని టైర్లు? మాన్స్టర్ ట్రక్ కార్ లాగా. ఓరి దేవుడా దీనికి స్ప్రింగులు కూడా ఉన్నాయంట్రా కింద. కొంప తీసేది బౌన్సింగ్ కారా ఏంటి? 4 స్ప్రింగులు ఉన్నాయి చూస్తున్నారా? కన్ఫామ్ గా దీనికి ఏదో స్పెషాలిటీ అయితే ఉంది. అరే బ్లూ చాన్ సించాన్ గడేడ్రా? వాడు చుచ్చు పోసుకోవడానికి పోయాడు బ్లాక్ మమ్మీ. ఇదేంటి బ్లాక్ మమ్మీ గాల్లో ఎగురుతుంది? ఓరి దేవుడా నేను అప్పుడే అనుకున్నాను రా ఇది ఏదో స్ప్రింగుల కార్లు అని చెప్పేసి. ఓరి దేవుడా ఏమన్నా ఎగురుతుందిరా ఇది. అరే షిన్చాన్ ఒక్కసారి వచ్చి చూడరా, ఈ కార్ నాకు చాలా బాగా నచ్చిందిరా బాబు. అమ్మయ్య బ్లాక్ మమ్మీ వచ్చేసాను. ఈ కార్ స్పెషాలిటీ ఏంటి బ్లాక్ మమ్మీ? అరే షిన్చాన్ ఒక్కసారి ఈ కార్ ని చూడరా. దీని కార్ లోపల చాలా స్ప్రింగులు అయితే ఉన్నాయి కదా టైర్ల కింద. ఇదిగో చూసావా? వామ్మో బ్లాక్ మమ్మీ, ఇది డాన్సింగ్ కారా? నాకైతే చాలా బాగా నచ్చింది బ్లాక్ మమ్మీ. నాకు ఫస్ట్ కార్ నచ్చింది అనుకున్నాను, కానీ నాకు ఫస్ట్ కార్ నచ్చలేదు, నాకు సెకండ్ కారే నచ్చింది. అవును రచించాను, నాకు కూడా సెకండ్ కారే నచ్చింది. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీకు ఫస్ట్ కార్ నచ్చిందా లేకపోతే సెకండ్ కార్ నచ్చిందా? నాకైతే సెకండ్ కార్ నచ్చింది, ఎందుకంటే చూస్తున్నారు కదా దీని బౌన్సింగ్. ఓరి దేవుడా ఇది డాన్సింగ్ కార్ రా బాబు. సరే కానీ అరే బ్లూ చాన్ త్వరగా వచ్చి కూర్చో, ఇంటికైతే వెళ్ళిపోదాము. కానీ బ్లాక్ మమ్మీ ఈ కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ మమ్మీ. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా నాకైతే సెకండ్ కారే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ కార్ వచ్చేసి సూపర్ కారు, అది చాలా ఎగిరిపోతూనే ఉంది ఎక్కడికి పడితే అక్కడ, కానీ ఇంత కూడా డ్యామేజే కావట్లేదు. కానీ సెకండ్ కార్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం డాన్సింగ్ కార్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఈ రోజు చేయాల్సిన పని అయితే మనమైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఈ రోజు 2 కార్లు అయితే బయటికి తీయాలని చెప్పాడు కదా అంకుల్, ఇప్పుడైతే తీసేసాము. ఫస్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇదైతే పార్కింగ్ అయితే చేద్దాము. అండ్ అలానే ఇంత ముందు పార్కింగ్ చేసిన కార్ ఎవడన్నా దొంగలు ఎత్తుకపోయాడా ఏంటి? ఆయన చాపుగాడు ఉన్నాడు కదా ఇంట్లో. కానీ ఏంటి బ్లాక్ మమ్మీ మొత్తం డాన్సింగ్ చేపిస్తున్నావు కదా కార్ తో, అందరూ మనల్ని చూస్తున్నారు. కానీ అరే షించాన్ ఇది ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదురా. ఏ బటన్ నొక్కితే ఎటు లేస్తుందో అర్థం కావట్లేదు. లెఫ్ట్ రైట్ అని చెప్పేసి 2 వైపులో ఒకేసారి లేస్తుంది ఏంట్రా బాబు ఇది. బ్లాక్ మమ్మీ ఒక పని చెయ్యి, ఏంటంటే ఈ కార్ వచ్చేసి నాకు బ్లూ చన్ తమ్ముడికి ఇచ్చేసాయి, ఆ రెడ్ కలర్ కార్ వచ్చేసి నువ్వు తీసుకో సరేనా? ఏంట్రా పొట్టోడను మాట్లాడేది? ఈ కారే నేను తీసుకుంటాను, ఆ రెడ్ కలర్ కారే మీరే తీసుకోండి. అరే ఎందుకు బ్లాక్ మమ్మీ, ఈ కార్ నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ మమ్మీ, ప్లీజ్ నాకు ఇవ్వచ్చు కదా. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఈ డాన్సింగ్ కార్ ఉంది కదా గ్రీన్ కలర్ ది, ఇది నేను బ్లూ చన్ తీసుకోవాలా లేకపోతే బ్లాక్ మమ్మీ తీసుకోమనాలా? ఓరి దేవుడా, ఓరే ఏంట్రా ఇది? అయినా పర్వాలేదు, మన దగ్గర డాన్సింగ్ కార్ అయితే ఉంది కదా, దీని అయితే డాన్స్ చేపించి మళ్ళీ రివర్స్ అయితే దిగ్గో. వామ్మో బ్లాక్ మమ్మీ, అంటే ఈ కార్ కింద పడినా కూడా ఏం కాదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది బ్లాక్ మమ్మీ. అరే దీంట్లో బూస్ట్ కూడా ఉందిరా బాబు, కానీ ఇంతకు ముందులాగా కాకుండా చాలా మెల్లగా నడపాలి. ఓకే ఓరి దేవుడా, నేను అప్పటికే అంటూనే ఉన్నాను రా మెల్లగా నడపాలని చెప్పేసి, కానీ అయినా కూడా ఏం కాలేదేంట్రా? అందుకే బ్లాక్ మమ్మీ ప్లీజ్ ఈ కార్ నాకు ఇవ్వచ్చు కదా. నా ఈ కార్ అయితే మీకు ఇవ్వను రా. సరే మన ఫ్యాన్సే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరైతే కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, మీకైతే ఫస్ట్ కార్ నచ్చిందా, అదే ఈ రెడ్ కలర్ సూపర్ కార్ అయితే ఉంది కదా, ఇది కార్ నచ్చిందా లేకపోతే సెకండ్ కార్ డాన్సింగ్ కార్ నచ్చిందా? అండ్ అలానే ఈ డాన్సింగ్ కార్ ఉంది కదా గ్రీన్ కలర్ ది, ఇది నన్ను తీసుకోమంటారా లేకపోతే షిన్చాన్ అండ్ బ్లూ చాన్ కి గిఫ్ట్ ఇవ్వమంటారా? మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరేనా? అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చెప్పితే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా? అవును కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, గ్రీన్ కలర్ డాన్సింగ్ కార్ నాకే అని చెప్పేసి.